మన భారతదేశంలో లేదు. పాకిస్తాన్ తీవ్రవాదులను లోపల పెట్టేసి కూర్చొని చక్కగా వాళ్ళకి మన భారతదేశ సభ్యత్వం ఇచ్చేసి వాళ్ళని పెంచి అంత దుర్భర పరిస్థితులు అయితే మనం లేము. కాబట్టి నువ్వు తీవ్రవాది అని అక్కడ ముద్ర వేయడం ఫస్ట్ మిస్టేక్. నువ్వు తీవ్రవాది అని నువ్వు ముద్ర వేస్తే తీవ్రవాదుల్ని సపోర్ట్ చేస్తున్న భారతదేశం అని కూడా నువ్వు ముద్ర వేసినట్టే. అంత చిన్న లాజిక్ నువ్వు ఎలా మిస్ అయిపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరిని తీవ్రవాది అంటున్నావు కదా, అంటే భారతదేశం ఆర్మీ చాలా వీక్ అనే కదా నువ్వు అంటున్నావు. తీవ్రవాదుల్ని లోపల కూర్చోబెట్టి మేపుతున్న భారత ఆర్మీ అని కూడా నువ్వు వాళ్ళని కించపరుస్తున్నావు. కాబట్టి ఆ తీవ్రవాది అనే పదం తప్పు. నువ్వు ఏదన్నా తిట్టాలి అనుకుంటే తిట్టు. తీవ్రవాదిలా ప్రవర్తిస్తున్నాడు అను. పాకిస్తాన్ తీవ్రవాది అని డైరెక్ట్ మెన్షన్ చేస్తున్నావు నువ్వు, అర్థమైందా? అది చాలా తప్పు. పాకిస్తాన్ తీవ్రవాదిని మనం ఎందుకు పెంచుతాం ఇక్కడ కదా? నువ్వే అన్ని సంస్కృతులు కలిసిందే భారతదేశం, విభిన్న సంస్కృతులు కలిసిందే భారతదేశం. కాబట్టి ఈ విభిన్న సంస్కృతుల్లో హిందూ ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు, క్రిస్టియన్ ఉన్నాడు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఉన్న భారతదేశాన్ని నువ్వు అలాగ సపరేట్ చేసి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇమ్రాన్ వాళ్ళ అమ్మ విషయంలో నువ్వు మాట్లాడిన తప్పు. ఆ రోజున బన్నీ సన్నీ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా నువ్వు మాట్లాడిన తప్పు. అంటే బన్నీ సన్నీ యాదవ్ వదలలేదు, నేను రీకౌంటర్ ఇచ్చాడు, మీ ఇద్దరికి సరిపోయింది అది. కానీ అందరూ ఇవ్వలేరు కదా, నీకులాగా అందరూ దిగజారిపోలేరు కదా, దిగజారి మాట్లాడలేరు కదా. నువ్వు అదొక్కటే మిస్టేక్ చేయకుండా ఉంటే నువ్వు ప్రపంచ యాత్రికుడు, ప్రతి ఒక్కరికి యాత్రికుడులాగా అందరూ కూడా నిన్ను గుర్తుపెట్టుకుంటావు. నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఏలు పెడతా నువ్వెవడారో నన్ను ప్రశ్నించడానికంటే అంత చేతులు గాజులు తొడుక్కుని ఎవడో లేడు. నువ్వు భారతదేశం వచ్చినప్పుడు నీకు తొడిగేస్తారు గాజులు. పల్లె ప్రశాంత్ కూడా అన్నాడు ఆడి గురించి